పొద్దునే మేడం 9 గంటలకు బండి స్టార్ట్ చేయమన్నారు. కరెక్ట్ గా 9 అవుతా ఉంది టైం. బండి అయితే స్టార్ట్ చేసుకుని కూర్చోన్నా. ఈ బాక్సులు తెచ్చేదానికి 45 కిలోమీటర్లు పోయినాము. స్పీడ్ గా పో అంటుంది మేడం. మళ్ళా ఫైన్ వస్తే నాకు ప్రాబ్లము. అంటే నువ్వు పో నేను కట్టుకుంటా ఫైన్, నీకెందుకు? గంట నుంచి 2 గంటల నుంచి కార్లోనే కూర్చోబెట్టుకొని మెల్లిగా పోతున్నావు అని చెప్పింది. సంపాదించుకునేది 30-40 వేలు అంతే. దాంట్లో కూడా 5,000 తిండికి వెళ్ళిపోతుంది. ఆ రీఛార్జ్లకు ఒక 2,000 వెళ్ళిపోతుంది. 80 స్పీడ్లో 80లో పోకుండా ఇంకెట్లా 120 స్పీడ్లో పోవాలా? పోయినాక నేను ఇబ్బంది పడాల్సిందే, ఫైన్ పడితే నేను ఇబ్బంది పడాల్సిందే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో పొద్దునే మేడం 9 గంటలకు బండి స్టార్ట్ చేయమన్నారు. కరెక్ట్గా 9 అవుతా ఉంది టైం. బండి అయితే స్టార్ట్ చేసుకుని కూర్చోన్నా. నిన్న నైటే నాకు వచ్చేసి లొకేషన్ అయితే పంపించేశారనమాట. ఇక్కడి నుంచి 42 కిలోమీటర్స్ అయితే ఉంది. కతీఫ్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి ఇల్లు ఫోటో కూడా పంపించారనమాట, గేట్ ఫోటో. సో ఆ ఇంటికి అయితే వెళ్తున్నారు మేడము. ఇంకా నేను అక్కడికి వెళ్ళినాక మేడంని డ్రాప్ చేసి అక్కడే వెయిట్ చేయాలా, లేదా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోమంటారా ఏమో తెలీదు, చూద్దాము. అది కాకుండా చాలా దూరం పోతా ఉండేది కదంటే ఇంకా మన ఫోన్లో నెట్ లేదు, ఏమీ లేదు. ఇంకా సినిమాలంతా చూసుకుంటా కూర్చోవాలా, ఇంకా ఆఫ్లైన్ గేమ్స్ ఉన్నాయి, అది ఆడుకుంటా కూర్చోవాలా అంతే. ఇంకా ఆ ఏరియాలో మొత్తము షియా ముస్లిమ్సే అంట ఉండేది. అక్కడ వచ్చేసి చాలా డేంజర్ అంట. మా తమ్ముడు ఫోన్ చేసినాడు, మాట్లాడుతూ ఉంటే ఎక్కడ వెళ్తున్నావు అంటే కతీఫ్ ఏరియాకి వెళ్తున్నా, నా జాగ్రత్తను అక్కడ బండి లాక్ చేసుకొని కూర్చో, అక్కడ ఊరికే గొడవలు వేసుకుంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినాడు. సరే అని చెప్పేసి ఇంకా అక్కడ చూద్దాము అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏంది కథ అనేది. ఇంకా 9 అయితే అయిపోయింది. బండి అయితే స్టార్టింగ్లో పెట్టుకున్నాం. బండి కూడా హీట్ అవుతా ఉంది. ఇంకా డైరెక్ట్గా మేడం వస్తానే బయలుదేరిపోవడమే. అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. చలో బై బాయ్. 9:30 అవుతా ఉంది, ఇంతవరకు రాలేదు మేడము. ఇప్పుడు కాల్ చేసి బకాలాకి వెళ్ళి 2 బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొని రమ్మన్నారు. సో అందుకే ఇంకా బ్రెడ్ ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చేదానికి బకాలాకి అయితే వెళ్తున్నా. చలో తీసుకొని వచ్చి ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఈ బాక్సులు తెచ్చేదానికి 45 కిలోమీటర్లు పోయినాము. పోయేసి తీసుకొని వచ్చేసాను అనమాట. టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళాలా. వెళ్ళిపోదాం పదండి, ఇదంతా దింపేసి. స్పీడ్గా పో అంటుంది మేడం వచ్చేసి నేను చాలా దూరం పోయింది. మేము వస్తున్నా రోడ్ స్పీడ్ వచ్చేసి 18 స్పీడ్, రోడ్ వచ్చేసి 80 స్పీడ్. మేడం వచ్చేసి పో 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 అరుస్తూ ఉంది అట్లే. పదే నీజీ ముఖాలఫా అన ముష్కిలా అని చెప్పిన. అంటే మళ్ళా ఫైన్ వస్తే నాకు ప్రాబ్లము. అంటే నువ్వు పో నేను కట్టుకుంటా ఫైన్, నీకెందుకు? గంట నుంచి 2 గంటల నుంచి కార్లోనే కూర్చోబెట్టుకొని మెల్లిగా పోతున్నావు అని చెప్పింది. మామ నేను ఒకటే చెప్పిన, మామ హాదా రూల్స్, హాదా ఖానూన్. ఇక్కడ వచ్చేసి రూల్ అది. కెమెరా వచ్చేసి స్పీడ్ 80 స్పీడ్ చూపిస్తే 80 కన్నా 80లోనే పోవాలా, లేదంటే 75లో పోవాలా. నువ్వు పోయింది ఏం పక్క వీధిలో కాదు, పోయింది చాలా దూరము, అది ఇది అని చెప్పేసి చెప్పిన. అరుస్తుంది, ఓ అని అరుస్తుంది. ఏమైపోయింది మెల్లిగా పోతున్నావు అంట. 80 స్పీడ్లో 80లో పోకుండా ఇంకెట్లా 120 స్పీడ్లో పోవాలా, 120 స్పీడ్లో పోవాలా? సంపాదించుకునేది 30-40 వేలు అంతే. దాంట్లో కూడా 5,000 తిండికి వెళ్ళిపోతుంది. ఆ రీఛార్జ్లకు ఒక 2,000 వెళ్ళిపోతుంది. 30,000 సంపాదించేది. ఆ 30,000 అట్లే ఫైన్లు కట్టాలా? చెప్పేస్తుంది నా మేడంకి ఏం చెప్పేస్తుంది, నేను కట్టుకుంటా ఫైన్, నువ్వు పో అని. పోయినాక నేను ఇబ్బంది పడాల్సిందే, ఫైన్ పడితే నేను ఇబ్బంది పడాల్సిందే. ఎందుకు ఫైన్ కొన్నావు? ఆమె చెప్తుంది నువ్వు వెళ్ళిపోతావా అని. వాళ్ళ కొడుకులు అడుగుతారు, నేనేం చెప్పాలా? ఆ లిమిట్లో నేను వెళ్తా ఉన్నా. ఆమె పో స్పీడ్ పో, తొక్కు అంటా అంటే ఇప్పుడు చెప్పేస్తారు తొక్కమని. మళ్ళీ దాని తర్వాత ఫైన్ వచ్చినాక ఎందుకు స్పీడ్ పోయినావు అది ఇది అని మాట మార్చేస్తారు. సో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమొచ్చినా మేము వచ్చేసి మన లిమిట్ స్పీడ్లోనే పోవాలా, ఎక్కువ ఏం పోకూడదు. ఓకే చలో వాళ్ళ కొడుకు వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. చలో దానికి ఇక్కడ ఆఫీస్ దగ్గర అయితే వచ్చేసా. ఇక్కడైతే వెయిటింగ్లో అయితే ఉన్న పార్కింగ్లో ఎవరు వస్తారంట. వచ్చి ఇంకా కవర్ ఇచ్చినారు మేడము. ఈ కవర్ అయితే ఇచ్చినారు మేడము. సో ఇదైతే ఇచ్చేద్దాము. ఎవరు వస్తారో ఏమో తెలియదు, చూద్దాం. దానికి ఇచ్చేసా. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయినా. మేడం నాకు కూడా ఏదో బాక్స్ ఇచ్చినారు. ఇంకా నేనైతే అది తిన్నాను. అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసా ఒక వాటర్ బాటిల్ బాక్స్ ఇచ్చేసా. ఇంకా 1:30కి మద్రాసాకి వెళ్ళాలా. నేను 1 o'clock బయలుదేరిపోతా, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడే టైం ఎంత అవుతుందంటే 11:46 అవుతా ఉంది.
సో రూమ్కి వెళ్ళి ఏమైనా టిఫిన్ ఏమైనా ఉంటే చూసుకొని తినాలా, లేదంటే ఇంకా అంతే. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని కలిసేసి వెళ్ళిపోతాము. కలిసేసి తమిళనాడు అతను ఉన్నాడు కదా, మధురై అతను, అతన్ని ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని వెళ్ళిపోతా. వెళ్ళి ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు ఉండి దాని తర్వాత మద్రాసాకి డ్యూటీకి అయితే బయలుదేరిపోతాను. రూమ్కి వచ్చిన కాసేపు ఉన్నా, ఇంకా ఇప్పుడైతే స్కూల్ డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నా. ఇంకా వాళ్ళ కొడుకు కూడా కాల్ చేసి స్కూల్ దగ్గరికి కరెక్ట్గా 1:20కి వచ్చాయని చెప్పినాడు. ఇంకా మనకు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనము ముందే బయలుదేరిపోతున్నాము. ఓకే చలో లెట్స్ గో. ఇంకా వదిలేసి రూమ్కి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. సో మొత్తానికి వాళ్ళ స్కూల్ దగ్గర అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాలా. ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది, వాడు వస్తానే అక్కడికి వెళ్ళిపోదాం. చలో వాడిని అయితే పికప్ చేసుకొని నేరుగా వాళ్ళ తమ్ముడు స్కూల్ దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి అయితే వచ్చాను అనమాట. జనం 2 అవ్వబోతా ఉంది టైం. ఈ టైంలో ఏం కాఫీ తాగుతారో ఏమో తెలియదు వీళ్ళు. సో కాఫీ తెచ్చుకునే దానికి వెళ్ళినాడు. ఇంకా వాళ్ళు వస్తానే నేరుగా వాళ్ళ స్కూల్ దగ్గర అయితే వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చలో మొత్తానికి కాఫీ షాప్ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ స్కూల్ దగ్గర అయితే వచ్చేసాం. ఇంకా వాడైతే పికప్ చేసుకుని వచ్చే దానికి పోయినాడు. ఇంకా వాడు వస్తానే వెళ్ళిపోదాం. ఇంకా చలో నన్నైతే డ్రాప్ చేసాను. ఇంకా ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నా. టైం అయితే 2:30 అవుతా ఉంది. మేడం అయితే కాల్ చేశారనమాట. కాల్ చేసి ఎక్కడున్నాను అడిగినారు. నేనైతే ఇక్కడ స్కూల్ డ్యూటీకి వచ్చినా అని చెప్పిన. సరే సరే అని చెప్పేసి పెట్టేసినారు అంతే, ఇంకేం మాట్లాడలా. రూమ్కి వెళ్ళినాక చూద్దాం ఏమైనా ఉంటే పని. ఓకేనా చలో. ఇప్పుడు కాల్ చేశారు మేడం. మళ్ళా కాల్ చేసి దారిలో ఉంటే ఇంటి దగ్గర అన్నం తీసుకొని పోవాలా వాళ్ళ ఇంటికే అని చెప్పినారు. అదేదో ముందే ఫోన్ చేసి ఉంటే వెళ్ళిపోయి ఉంటాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని మళ్ళా రావాలా వీడికి, వీళ్ళ ఇంటికి. డబుల్ పనులు చేస్తారు మేడం. అప్పుడే ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే చెప్పేసి ఉండాలా, నువ్వు మద్రాసా నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి పో అని చెప్పేసి. చూడండి ఇలా ఉంటుంది పనులంతా మనది కదా. ఇదైతే వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి, ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. నిన్న పోయినా కదా చేపలు ఇచ్చేదానికి. సో ఆమె లేదని చెప్పింది, ఇంకా అందుకే ఇప్పుడు ఇచ్చినారు. ఇంకా ఫస్ట్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుడ్ అయితే ఇచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ఇచ్చేసి మళ్ళీ రూమ్కి వచ్చేద్దాం. చలో ఇప్పుడైతే వచ్చా రూమ్కి వచ్చాక నేరుగా మేడం అయితే నా కోసం ఏదో కవర్ ఇచ్చారని చెప్పినా కదా. మేడం అయితే నా కోసం ఒక కవర్ అయితే ఇచ్చినారు. సో దీని లోపల ఏముందో చూద్దాం, వెయిట్ చేయండి. అంతకన్నా ముందు వచ్చేసి ఇంకా మనకు ప్రిపేర్ చేసుకునేంత టైం లేదు కాబట్టి నిన్న ఇచ్చిన కదా పిజ్జాలో, సో అదే దీని లోపల పెట్టి వేడి అయితే చేస్తున్నాయి. అది ఎట్లా వేడి చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఏం చేస్తున్నాను చూడండి. పిజ్జాలన్నీ దీంట్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అది వచ్చే ఆవిరికి కొద్దిగా వేడవుతుందని చెప్పేసి ఎట్లెట్లో ప్లానింగ్ వేస్తున్నా. కుదరడంలా చేద్దాం. ఇంకా అదే తినాలా, ఇంకా అదే లంచ్ మనకి. ఓకే చేసుకునేంత ఓపిక లేదు, నైట్ చూసుకుందామని చెప్పేసి ఇంకా ఉన్నదే ఇట్లా చేస్తున్నా. ఏది పడితే అది ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నా. ఎలాగో అలా కింద మీద పడి పిజ్జాలు అయితే వేడి చేసా. ఇంకా మేడం అయితే ఫిష్ ఫుడ్ అయితే ఇచ్చినారు. ఇంకా అన్న కూడా పొద్దు నుంచి నా కోసం వెయిట్ చేసి ఆకలితో చచ్చిపోయినాడంట. ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చిన, ఇంకా తిందాం. हुआ है बस ऐसा ही. మయోనీస్ ఉంది, ఇంక దీంతో అద్దుకొని తినేయడమే ఇంకా. ఓకే చలో. ఇంకా ఈరోజు అయితే ఫుడ్ అయితే మనది ఇదే అనమాట ఫుడ్. సో ఇదే ఫుడ్ మనది ఈరోజు మధ్యాహ్నం లంచ్. రాత్రి ఏమైనా చేసుకొని తిందాం. ఓకే చలో. టైం అయితే 4:30 అవుతా ఉంది. ఇంకా ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పట్టేకి టైం అయిపోయింది. ఇంకా మొత్తం వెళ్ళి లోపల బయట మొత్తం నీళ్ళంతా పట్టేసి ఇంకా వచ్చేస్తా. అప్పుడు ఏమైనా డ్యూటీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కలుద్దాం, లేదంటే నైట్ డిన్నర్లో కలుసుకుందాం. చలో బై బాయ్. ఇప్పుడే అయితే పిలిచి శాలరీ అయితే ఇచ్చారో, మొత్తం 1800 అయితే ఇచ్చినారనమాట. అందులో వచ్చేసి నా డబ్బులు వచ్చేసి ఫోన్ డబ్బులు వచ్చేసి 450 రియాలు ప్లస్ బాబా డబ్బులు ఉన్నాయి కదా 860 రియాలు. సో మొత్తం కలుపుకుంటే 1315 రియాలు అయితే వచ్చింది. ఇంకా అందులో వచ్చేసి నా చేంజ్ 15 రియాలు లేదు, 1300 రియాలు అట్లే రిటర్న్ ఇచ్చిన. రిటర్న్ ఇస్తే ఇంతకుముందు నువ్వు ఇచ్చినావు కదా బాబా 2000 రియాలు బండి కోసము, ఇంకా దాంట్లో ఇది మిగిలింది అని చెప్తే సరే అని చెప్పేసి తీసుకున్నాడు. దాంట్లో పాటు ఇంకా 1300 నుంచి 100 రియాలు అయితే నాకు ఇచ్చినాడు అనమాట. సో అది ఇంకా నా శాలరీ అయితే మొత్తానికి వచ్చేసింది. ఇంకా ఫోన్ డబ్బులు కూడా ఇచ్చేసిన. ఇంకా ఏమీ లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది.
ఇంకా వెళ్ళి బ్యాంక్లో అయితే వేస్తున్నా. పక్కనే బ్యాంక్ ఉంది కదా, దాంట్లో డిపాజిట్ చేసేది. కానీ అది అక్కడ వచ్చేసి ఏమైందిరా అంటే బ్యాంక్ అయితే రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ కొత్తగా రీమోడల్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మిషన్ అయితే లేదు. ఇంకా మోఫిక్ భాయ్ దగ్గర కార్డు తీసుకొని ఆయన బ్యాంకులో వేసుకొని, ఇంకా ఆయన బ్యాంకుల నుంచి నా బ్యాంకులో వేసుకొని, సో ఇంత ప్రాసెస్ అయితే చేయాలా. సో అదంతా అయిపోయినాక ఇంకా నైట్ ఫుడ్ ఏం చేసుకుంటాను ఏంది కదా అనేది పోయి వచ్చినాక చెప్తాను. చూడండి, ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి పులిహోర ప్యాకెట్ ఉంటే సో అది మసాలా చేసుకొని ఇంకా వైట్ రైస్ అయితే చేసుకొని అది తినేస్తున్నాము. పులిహోర తిని చాలా రోజులైంది. ఇంకా అంతే, డ్యూటీలు అయితే ఏం పడలేదు నాకు సాయంత్రము. ఇంకా పొద్దున్న తిరిగిందే మద్రసా డ్యూటీలు, ఇంకా మేడం పిలుచుకొని పోయింది. ఓకే, ఇదే ఈరోజు డిన్నర్ పులిహోర మాది. ఈరోజు అసలు వంట చేసుకోలేదు, ఇదే. రేపు వచ్చేసి ఏదైనా మంచిగా చేసుకొని తిందాం. ఓకే చలో కలుద్దాం, తినేసినాక కలుద్దాం. చూస్తారు కదా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా జర్నీ ఎలా ఉన్నిందో. ఇంకా ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది, పులిహోర తినేసాం. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో, బై బాయ్.